పద్మశాలీలు తనకు అత్యంత ఆత్మీయులని, వారి సంక్షేమం కోసం శివుడి దయతో తనకున్న శక్తి మేరకు కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ పద్మశాలి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో చేనేత సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసిందన్నారు. వృత్తిపరంగా నైపుణ్యాలను పెంపొందించి చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన స్థలాన్ని మరి ఎవరెవరో సూటి పెడుతున్నారు, దాన్ని కాపాడుకోవాలని చెప్పి మా ఇందిరానగర్ పద్మశాలి సమాజం అంతా ఒక్కటై స్వంత డబ్బులతో ఈరోజు చక్కటి భవనాన్ని కట్టినందుకు వారికి దాతలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మొన్న హైదరాబాద్కి వచ్చి అన్న మీరు తప్పకుండా ఇవాళ ప్రోగ్రాంకు రావాలని చెప్పి సమాజ పెద్దలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ రోజు వస్తానని మాటిచ్చాను. ఆ రోజు ఒకటే విషయం మీరు మమ్మల్ని కోరిండ్రు, ఫస్ట్ ఒక మంచి కాంపౌండ్ వాల్ పెట్టి అన్న, దానికి ఎన్ని డబ్బులు కావాలనో ఇవ్వాలని అడిగారు. త్వరలోనే తప్పకుండా మీ కాంపౌండ్ వాల్ మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తాను. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం అయితే బాగా పెట్టించారు, సంతోషం. అట్లే మగ్గాన్ని కూడా పెట్టించాలని కోరారు. తప్పకుండా త్వరలో ఆ మగ్గాన్ని కూడా సిద్దిపేటలో ఏర్పాటు చేపిస్తాను కూడా మనవి చేస్తూ ఉన్నా. గతంలో ఇప్పుడేం వృత్తి మీద ఎవరు బతికి జీవించే పరిస్థితి లేదు. ఏదో కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే మిగిలిపోయారు. సరే, వాళ్ళని కాపాడుకోవడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత రుణమాఫీ చేసింది, కొంత నూలు రసాయనాల్లో వారికి సబ్సిడీ పథకాన్ని తెచ్చింది. అదేవిధంగా ఈ పవర్ మగ్గాలకు కరెంట్ సబ్సిడీ తెచ్చారు. ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. బీమా తీసుకొచ్చారు, థ్రిఫ్ట్ పథకం తెచ్చారు, ఇలా కొన్ని చేసుకున్నాం. కానీ ఏం చేసినా కూడా కష్టంగానే ఉంది నిజంగా చెప్పాలంటే. బట్ రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నా శాయశక్తుల. ఎందుకంటే మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మన సమాజానికి వృత్తి లేక, ముందుకు పోలేక, ఆత్మగౌరవ సమస్యతో బయటకు చెప్పుకోలేక కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ నేను కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టా. ఇంకా ఈ సమాజ అభివృద్ధి కోసం కానీ, మీ సంఘ అవసరాల కోసం కానీ ఆర్థికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తాను. అన్ని రకాలుగా నా శాయశక్తుల సహకారాన్ని అందిస్తాం. సో రాజకీయంగా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కొంత అవకాశాలు కల్పించాం. ఇవాళ మన సమాజానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఒక్కడు గెలిస్తే అది సంగారెడ్డిలో ఆ రోజు నేను గౌరవనీయులు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాం. అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక